ట్రైన్లోనట దుప్పట్లు టవల్ ఎత్తుకపోతురట. జర మంచిగా ఉంటాయి కదా, అప్పుడే వాష్ చేసి తీసుకొస్తారు, కప్పుకుంటున్నారట, అవతలకి ఎత్తుకపోతున్నారట. అందరూ ఆ పని చేయరు కానీ ఎవరో ఉంటారు కొంతమంది. 4 సంవత్సరాల్లో అలా చోరీకి గురైన వాటి విలువ 104 కోట్లట. తప్పెవరిది ఇది? ఇప్పుడు మీరే రైల్వే శాఖనే చెప్పాలా, ఇది నిజంగానే ప్రయాణికుల మీద వేస్తున్నారా లేకపోతే మీరే ఎత్తుకపోయి ఇది ప్రయాణికుల మీద వేస్తున్నారా? 104 కోట్లట, జస్ట్ 4 ఇయర్స్లోనే 104 కోట్ల బెడ్షీట్లు టవల్ ఎత్తుకపోయారట. ఇది ఎక్కడిది ఇది? ఇగో భారతీయ రైల్వే ఏసీ బోగిల్లోని ప్రయాణికులు చేతివాటం చూపిస్తున్నారు. జనరల్గా స్లీపర్ క్లాసెస్లో అయితే, నాన్ ఏసీ అయితే అక్కడేం బెడ్షీట్లు కానీ టవల్ కానీ మెత్తలు కానీ ఏమి ఇవ్వరు. ఓన్లీ 3 టైర్ 2 టైర్లో ఫస్ట్ దాంట్లో మాత్రమే ఇస్తారు. సో ఏసీ బోగిల్లో ఇస్తారు. ఏసీ బోగిలు మళ్ళీ ఎవరు బుక్ చేసుకుంటారు? పెద్ద పెద్ద కొంచెం మిడిల్ క్లాస్, అబవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే ఏసీ 2 టైర్ ఫస్ట్ ఏసీ అయితే వాళ్ళే బుక్ చేసుకుంటారు, ఎందుకంటే కొంచెం కాస్ట్లీ ఉంటుంది కాబట్టి. 3 టైర్ కూడా స్లీపర్తో పోలిస్తే డబల్ రేట్ ఆ పైనే ఉంటుంది. భారతీయ రైల్వే ఏసీ బోగిల్లోని ప్రయాణికులు చేతివాటం చూపిస్తున్నారు. రైలుకు సంబంధించిన దుప్పట్లు టవల్స్ను చోరీ చేస్తున్నారు. ఏసీ బోగిలో ప్రయాణించే వారి కోసం రైల్వే బెడ్ రోల్ కిట్ను ఇస్తుంది. ఇందులో దుప్పట్లు టవల్స్ లాంటివి ఉంటాయి. అయితే గమ్యం చేరిన తర్వాత ప్రయాణికులు వీటిని బోగిలోనే వదలకుండా తమ వెంటే తీసుకుపోతున్నారు. ఈ చోరీల వల్ల 4 సంవత్సరాల్లో సంబంధిత కాంట్రాక్టర్కు 104 కోట్ల 51 లక్షల నష్టం వాటిల్లింది. ఇండియన్ ఎక్స్ప్రెస్ దాఖలు చేసిన సమాచార హక్కు దరఖాస్తులో ఈ సమాచారం వెల్లడైంది. అయితే ఇంతవరకు 46 లక్షల టవళ్లను ప్రయాణికులు అపహరించారు. 46 లక్షల టవల్ ఎత్తుకపోయారట. అలాగే 40 లక్షల దాకా బెడ్షీట్లు చోరీ చేశారు. 20 లక్షలకు పైగా పిల్లో కవర్లు తీసుకుపోయారట. అత్యధికంగా 25,76,000 బెడ్ రోల్ వస్తువుల చోరీలతో రాజస్థాన్లోని బికనీర్ డివిజన్ ఫస్ట్ ప్లేస్లో ఉందట. ఆ తర్వాత రాంచీ, ఢిల్లీ, ముంబై, జోధ్పూర్, అహ్మదాబాద్ డివిజన్లు తర్వాతి స్థానంలో ఉన్నాయట. నార్త్ స్టేట్సే ఎక్కువ ఉన్నాయట. తీసుకుపోతారట. దానికి ఏదో ఒకటి మరి ఆలోచించాలా.